మొదటిగా స్టోరీ చేయడానికి స్టోరీ చెప్పడానికి స్టోరీ ఎవరు సరసగా వస్తుందండి. నేర్చుకోలేదు నన్ను క్షమించాలి మీరందరూ. ఎందుకంటే నా ఫోన్లో బాగాలేదండి. కథ నేర్చుకోవడానికి క్షమించడానికి చిన్న కథ చెప్పడానికి ఎవరైనా అది చెప్పడానికి ఏదైనా కథ అని చెప్పు. హల్లెలూయా. అలాగే రాసమ్మా. చిన్న కథ అందరికి తెలిసింది కదే. పెద్దకి చెప్తాం. చెప్పు. ఈ రోజు ఒక చిన్న కథ నేను సొంతంగా తయారు చేసింది చెప్పాలనుకుంటున్నాను. ఒక కుమారుడు ఒకరోజు ఒంటరిగా ఉండి ప్రార్థిస్తాడు. స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంటికాడికి కూర్చొని స్కూల్లో ఏమైందో తెలియదు కానీ ఇంటికాడికి కూర్చొని ప్రార్థించినప్పుడు ఆ కుమారుడు, దేవా నాకేంటి ఈరోజు ఇలా ఉంది, నేను విశ్వాసంలోనా ఏంటి రోజు రోజుకి తగ్గిపోతున్నాడు అంటే అలా అతడు బాధపడుతుంటాడు. బాధపడి ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు వస్తారు. ఆ కుమారుడి పేరు దావీదు. ఆ కుమారుడి పేరు దావీదు. అతడు ప్రార్థన చేసి, దేవా నేనేంటి అర్థం చేసుకోలేకపోతున్నాను, నా విశ్వాసంలో నేను చిన్నగా ఉంది, నా విశ్వాసం నేను ఎలాగ దాన్ని పెంచుకోవాలి, దాన్ని ఎలాగా బలపరుచుకోవాలని ఆ కుమారుడు బాధపడుతున్నప్పుడు పాస్టర్ గారు వస్తారు. స్వామిలన్న దైవజనుడు వచ్చి, కుమారుడా ఏమైంది, నువ్వు ఎందుకు అలాగా బాధలో ఉన్నావు, ఎందుకు నువ్వు అలాగా సమస్య పడుతున్నావు ఏంటన్నప్పుడు అతడు మళ్ళీ ఒక వాక్యం తీసిస్తాడు. పాస్టర్ దైవజనుడు ఎప్పుడు కూడా మనకి దైవజనుడు ఏదో ఒక సలహా ఇచ్చి లేదా వాక్యం తోటి మనకి బలపరిచినట్టు ఆ కుమారుడు కూడా అతడు మత్తయి సువార్త 17:20 అన్న చిన్న విత్తనం కోసం ఆవగించ కోసం ఇది ఆవగించ చూడు, దేవుడు ఈ ఆవగించని పట్టుకొని వాక్యం మనకి చెప్పాడు. ఈ ఆవగించ వేసినప్పుడు అతని చేతులు పట్టుకొని వెళ్తాడు కుమారుడు. ఈ ఆవగించ చూడు, ఈ వాక్యం కూడా ఈ ఆవగించను పోలే ఉంది. జీవితంలో కూడా మనము ఈ ఆవగించ విశ్వాసంలో మనము ఈ ఆవగించ ఉన్న చిన్నదే ఉంటుంది. మన విశ్వాసం అవని సమస్యలు అవని ఎక్కడ ఉన్న చిన్నదే ఉంటుంది, కానీ అది నాటినప్పుడు అది పెద్దదిగా అవుతుందని ఆ కుమారుడికి చెప్పినప్పుడు ఏది కూడా దేవుడికి ఏం లేదు అసాధ్యమైనది, ప్రతి ఒక్కడు కూడా దేవుడికి సాధ్యమే. ఆ వాక్యాన్ని చెప్తుంది, ఇది ఆవగించేతోటి నువ్వు అంత విశ్వాసం ఉంటే చాలు, ఇక్కడ కొండ తీసి వేరే దగ్గర నువ్వు మార్చవచ్చు. అంత విశ్వాసం ఉంటే ఏది కూడా అసాధ్యమైనది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సాధ్యపరచవచ్చు అని నా కుమారుడికి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు అది పట్టుకుని, దేవా ఇంత నా చిన్న విశ్వాసాన్ని నేను ఎలాగా బలపరుచుకుంటాను, నాకు ఇప్పుడు ఇది దాచి చూపించావు కదా, చిన్న విత్తనాన్ని చిన్నకి ఇచ్చేది, నేను ఆ విశ్వాసంలో మార్చాలనుకున్న అతను ఇంటి ముందర నాకు చిన్న గ్రౌండ్లో నాకు పాతి దానికి రోజు నీరు వేయడం మొదలు పెట్టాను. వేసినప్పుడు కొన్ని రోజులు అది పెద్ద చెట్టుగా మారుతుంది. అంటే మన విశ్వాసంలో కూడా మనం ఏంటి కొద్ది ఒకేసారి పెద్ద విశ్వాసం కాకుండా చిన్న విశ్వాసంలో కూడా మనం